ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. పహల్గామ్ దాడి నేపథ్యంలో టెర్రరిజాన్ని అంతమొందించేందుకు జరిగే యుద్ధంలో అవసరమైతే సామాన్య ప్రజలు కూడా పాల్గొనేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి అక్కడి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి ముష్కరులను మట్టుబెట్టిన ఘనత భారత సైన్యానిదేనని పేర్కొన్నారు. ఉగ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా కరీంనగర్లో ఏర్పాటు చేసిన ర్యాలీని బండి సంజయ్ ప్రారంభించి ప్రసంగించారు. సందర్భంగా కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇవాళ ప్రపంచంలో టెర్రరిజాన్ని అణచివేసే శక్తి, ఆ సామర్థ్యం, ఆ ఆలోచన దేశం భారతదేశంగా ఇవాళ ప్రపంచ దేశాలని గుర్తిస్తున్న విషయం మనందరూ తెలిసిందే. మొన్న పహల్గామ్లో దాడుల తర్వాత, ఆ దారుణ సంఘటన తర్వాత టెర్రరిస్ట్ స్థావరాలను గుర్తించి సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ధ్వంసం చేసినటువంటి విషయాన్ని ప్రపంచమంతా గుర్తించి ఇవాళ పాకిస్తాన్లో టెర్రరిజాలకు స్థావరాలు ఇవ్వడం, వాళ్ళకి ఆర్థికంగా ప్రోత్సహించే ప్రయత్నం చేయడం, ఇతర దేశాల నుంచి ఆయుధాలు రప్పించే ప్రయత్నం చేయడం, ఇవన్నింటినీ గుర్తించినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఇవాళ ఏ విధంగా 9 స్థావరాలను మనం ధ్వంసం చేయడం జరిగింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులను, కఠినాధికమైన ఉగ్రవాదులను మట్టుబెట్టడం జరిగింది. మన పహల్గామ్ సంఘటన తర్వాత ఇలా సమాజం లోపల, దేశ ప్రజల లోపల మార్పు వచ్చింది. దేశానికి అనుకూలంగా టెర్రరిజానికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలి అని చెప్పి ఒక ఆలోచన ప్రతి భారతీయులు